తెలంగాణ ప్రజలకు నమస్కారం. నా పేరు బక్కా జడ్సన్. వరంగల్, నల్గొండ, ఖమ్మం నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా పోటీ చేయడానికని నేను గత 3 నెలలలో దాదాపు 564 ఆఫీసులు మరియు దాదాపు వాకర్స్ను ఒక 10-15 గ్రౌండ్స్లలో, అంతేకాకుండా లాయర్లను, అడ్వకేట్లను చాలామందిని కూడా కలవడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడే నోటిఫికేషన్ విడుదల చేసిండ్రు ఎలక్షన్ కమిషన్ వారు. వచ్చే నెల 2వ తారీఖు నోటిఫికేషను, 9వ తారీఖు వరకు నామినేషన్స్ గడువు, 27వ తారీఖు ఎన్నికలు, మే 27న ఎన్నికలు. కాబట్టి నేను దాదాపు ఆల్రెడీ ఒక 60% క్యాంపెయినింగ్ చాలామంది జనాలను కలవడం జరిగింది. 4,61,000 ఓట్లు ఉన్నాయి. 12 కొత్త జిల్లాలు, 3 ఉమ్మడి పాత జిల్లాలు, 5 పార్లమెంట్ సెగ్మెంట్లు, దాదాపు 36 అసెంబ్లీలు. ఇందులో ఒక 5-6 అసెంబ్లీలు మినాయిస్తే దాదాపు అన్ని అసెంబ్లీలు కూడా నేను కవర్ చేయడం జరిగింది. కానీ మీరు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు బరాస ప్రభుత్వంలో అనేకమైన పోరాటాలు ఒంటరిగా, కొంతమంది మద్దతుతోని, కానీ దాదాపుగా ఒంటరిగానే కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు నేను క్రియాశీలకంగా 34 సంవత్సరాల పార్టీలో పనిచేసిన, కానీ ఎన్నలేని విధంగా ఈ 10 సంవత్సరాలు మాత్రం నాకు పార్టీ నుండి లీగల్ సపోర్ట్ కానీ, లేకుంటే కనీసం ఒక పేపర్ కానీ, ఒక పెన్ను కూడా అందించలేదు. అయినా కానీ పోరాటం చేసి మేము ఇవి దాదాపు 179 కేసులు వేయడం జరిగింది. ఇది ఎవడి పాలయ్యారో తెలంగాణ అని, ఇది 100 కేసులు అయిపోగానే నేను ఒక బుక్ కూడా రిలీజ్ చేసిన. ఇవి ఈడీకి, ఐటీకి, అన్నిటికీ, ధరణి మీద, కాళేశ్వరం మీద, మిషన్ భగీరథ మీద, మిషన్ కాకతీయ మీద, హరితహారం మీద, కవిత లిక్కర్ స్కామ్ మీద, కవిత లైగర్ అనే సినిమా మీద, ఈ విధంగా అనేక విధాలుగా కేసులు వేయడం జరిగింది. అంతేకాకుండా దీనిపైన ఎవ్వరు కూడా, ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ, లేకుంటే నాయకులు కానీ ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తాయని ఎవ్వరు కూడా అనుకోలేదు. ఎందుకంటే ఎక్కడ కూడా కాళేశ్వరం, ధరణి మీద ముఖ్యంగా దేనిపైన కూడా వాళ్ళ సుదీర్ఘమైన పోరాటం దేని మీద చేయలేదు. కానీ నాకు మాత్రం, మాకు మాత్రం ఖచ్చితమైన సమాచారం ఉండే, ఖచ్చితంగా మనకు తెలుసు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక రాదు అనేది మనకు ఖచ్చితంగా తెలుసు. కాబట్టి ఇవన్నీ మనం వేసిన కేసులు ఇవి. దీని తర్వాత జనాన్ని మనం బాగా ఎడ్యుకేట్ చేయడం, వారు కొంతమంది అయితే ప్రచారం చేయకుండానే ఎన్నికలు, ముఖ్యంగా వర్ధన్నపేట తీసుకుంటే అది తెలియడం జరిగింది. తర్వాత ఖచ్చితంగా ఎన్నికలు అయిన తర్వాత 100 రోజులలో చేస్తా అన్న వాగ్దానాలు చేయలేదు. ధరణి మీద ముఖ్యంగా ప్రభుత్వం రాగానే ధరణి రద్దు అని రాహుల్ గాంధీ గారితో వరంగల్ డిక్లరేషన్ సభలో చేపించారు. కానీ ధరణి మారవాలంటే ముందు అధికారం మారాలి. ఎవరైతే 74 కంటెంప్ట్ కేసులు ఉన్నటువంటి నవీన్ మిత్తల్ ఈ రోజు వరకు కొనసాగుతుందంటే ధరణి ఎక్కడ ఉన్నదని అర్థమవుతుంది. జయేష్ రంజన్ ఎవరైతే కేటీఆర్కు రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి కేటీఆర్ సారథ్యం, ఆయన జయేష్ రంజన్ సారథ్యంలో ఈరోజు అనేకమైన భూములు వేరే కంపెనీలకు ఇవ్వడం, సెక్రటరీలోని అప్లయన్సెస్ మీద, అది కూడా మనం కేసు పెట్టినాం. ఇందులో ఉన్నది అప్లయన్సెస్ పైన, కంప్యూటర్ల కొనుగోళ్ల పైన, దానిపై దాదాపు 300 కోట్ల స్కామ్, అటువంటిది అనేకమైన స్కామ్లు ఉన్నాయి. ఇవాటి వరకు ఆయన అక్కడనే ఉన్నారు. విద్యాసాగర్ రెడ్డి, శ్రీనిధి అని దానిపైన ఈ రోజు వరకు ఆడిటింగ్ లేదు. 5,400 కోట్ల రూపాయలు ఒక రిటైర్డ్ ఎంప్లాయీ చేతిలో పెట్టింది. ఆయనను తీస్తలేరు. 10 ఏళ్ళకెళ్ళి ఆయన అధ్యక్ష కొనసాగుతుంది. రామకృష్ణారావు ఫైనాన్స్ సెక్రటరీ అదే విధంగా కొనసాగుతూ ఉన్నాడు. ఈ విధంగా చాలామంది, సందీప్ కుమార్ సుల్తానియా పంచాయతీరాజ్లో, ఆయన అదే విధంగా కొనసాగుతూ ఉన్నారు. ఈ విధంగా చాలామంది కొనసాగుతూ ఉన్నారు. వీళ్ళందరినీ తొలగించకుండా ఇది రాదు అని చెప్పేసి నవీన్ మిత్తల్ భార్య రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ, ఇవి అనేకమైన విషయాలు మనం తీసుకొని రావడం జరిగింది. ఈరోజు అయినా కానీ మార్పు లేదు. నిరుద్యోగులు రాగానే పోస్టల్ నోటిఫికేషన్ కనీసము గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4ల కనీసం ఒక 3-4 వేల పోస్టులు కూడా వేయలేని పరిస్థితులు ఈ రోజున. 100 రోజులలో మెగా డిఎస్సి అని మనం అలా పెట్టినాం. ఏది మన మేనిఫెస్టోలో 100 కనీసము 20,000 ఇస్తామని చెప్పు, దానికి దిక్కులేదు. ఇవన్నీ ప్రశ్నించినందుకు నన్ను గత 15 రోజుల కింద పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. ఏంటంటే ప్రశ్నించేటోళ్ళు వద్దు. నేను మేనిఫెస్టో కూడా తయారు చేసిన. ఇది నా ఇల్లు, నేను మా ఇంట్లో ఉన్న, మా ఫ్యామిలీ ఇది. ఎందుకంటే మీకు అన్నీ నా విషయాలు అన్నీ కూడా
తెలవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తీసుకొని వస్తున్నా. మా ఫ్యామిలీ, మా మిసెస్, మా కొడుకు, మా కూతురు. మరి అటు పోతే మరి రాజశేఖర రెడ్డి గారు, మేము ఆయనతో చేసిన ప్రయాణము, అంతేకాకుండా మరి ఇది నేను ఫస్ట్‌కెళ్ళి కూడా మరి ఇంతనే అది రాజశేఖర రెడ్డి గారు మరి పులివెందుల్లో ఆ రోజు అక్కడ టీసీపీసీ ఓపెనింగ్ నేను చైర్మన్‌గా ఉన్నప్పుడు నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఇది మా చిన్న రూమ్. ఇక ఇది నా మెటీరియల్, నా ఎలక్షన్ క్యాంపెయినింగ్ మెటీరియల్. వేటితోనైతే మీ దగ్గరికి వస్తున్నానో అది నా మెటీరియల్. ఆ మేనిఫెస్టోలో కూడా నా బయోడేటా పెట్టిన. ఇక ఇందులో ఉన్న ఈ మేనిఫెస్టో వెనక ఈ బుక్ కూడా అటాచ్మెంట్ చేసి నేను అటాచ్మెంట్లు మీకు చాలా వరకు పంపిన. దయచేసి మీరు ఫోన్లల్లో దాదాపు ఇప్పటికీ ఒక 25,000 మంది మొబైళ్లకు నా మేనిఫెస్టో ఇది. మేనిఫెస్టో నేను మార్చి నెల 9వ తారీఖు ఒకే రోజు మరి వరంగల్, నల్గొండ, ఖమ్మం 3 జిల్లాలలో ఒకటే రోజు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందులో మరి ఏ ఏ అంశాలపైన మేము పోరాటం చేయగలుగుతాం, ముఖ్యంగా ఇవి 5 పిల్లర్స్ తీసుకున్నా. ఈ 5 మొదటి పిల్లర్ వచ్చి ఆరోగ్యము, రెండో పిల్లర్ వచ్చి అందరికీ అందుబాటులో విద్య, మూడో పిల్లర్ వచ్చి ఉపాధి అవకాశాలు, నాలుగో పిల్లర్ వచ్చి చట్ట నియమం ప్రకారం న్యాయం, ఐదోది వచ్చి సామాజిక స్వేచ్ఛ, సామాజిక న్యాయం. వీటన్నిటిపైన ఇంకా క్లుప్తంగా కంప్లీట్గా ఉంది. అంతేకాకుండా వెనుక నా బయోడేటా కూడా పొందుపరిచిన, నేను ఏమేమి పదవులు చేసినా, ఎప్పటి వరకు చేసినా అనేది కంప్లీట్ పూర్తి వివరాలు నేను ఇచ్చిన. నా దగ్గర ఏ గోప్యాంశాలు లేదు, నా దగ్గర ఏవి కూడా సీక్రెట్స్ లేవు, అన్నీ కూడా ఉన్నాయి. దాదాపు స్టడీ సెంటర్స్లలో కానీ నిరుద్యోగులను చాలామందిని కూడా కలవడం జరిగింది. నేను విన్నవించుకోవడానికి అనుకోకుండా ఎన్నికల దగ్గరకు వచ్చినాయి. ఒక దిక్కు నిరుద్యోగులు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుండ్రు. 46 జీవో కూడా మనం ఎన్నికలు రాగానే రద్దు చేస్తామన్నారు. వాళ్ళు కూడా చాలా నిరుత్సాహంతో ఉన్నారు. కానీ ఈరోజు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం వల్ల వాళ్ళకు రేపు గ్రూప్స్ ఎగ్జామ్ రాస్తుండ్రు కాబట్టి చాలామంది సీరియస్గా ప్రిపరేషన్ అవుతుండ్రు. అయినా కానీ నేను తెలంగాణ భవిష్యత్ కోసం వచ్చే రోజులలో 30 లక్షల మంది విద్యార్థులు ఈరోజు ఉద్యోగాల కోసం కానీ ఉపాధి కోసం కానీ వేసి చూస్తున్న తరుణంలో మరి అనుకోకుండా మరి ఇంత తొందరగా అయితే కానీ మనము ఆల్రెడీ 3 మంత్స్కి వెళ్ళి ఫీల్డ్లో ఉన్నాం. కానీ నాకు మ్యాన్ పవర్ లేదు వెనుక, నాకు మనుషులు లేరు, అంతేకాకుండా నాకు ప్రభుత్వం లేదు నా వెనుక ఏం శక్తులు లేవు నా దగ్గర. నేను ఎవరిని కూడా ఏం అడుగుతలేను. నేను అడిగేది ఒకటే, నాకు ఎక్కడికక్కడ ఏ అసెంబ్లీకి ఆ అసెంబ్లీలో, ఏ బూత్ల కాడ అక్కడ మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఈ మేనిఫెస్టో మీరు సాఫ్ట్ కాపీ నెట్లో కూడా నేను పెడతా. దయచేసి అందులో ఫేస్బుక్లో పెడతా, మీరు యూట్యూబ్లో కూడా పెడతా. అందులోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. అంతేకాకుండా మీరు అక్కడ ప్రచారం చేసి ఇప్పుడు ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యేటోళ్ళు మాత్రం ఒక 2 రోజులు మన భవిష్యత్ కోసము వచ్చే రోజుల్లో ఒక ప్రశ్నించే గొంతులు, నేను పెద్ద అద్భుతాలు చేసేస్తాను, అది చేస్తా ఇది చేస్తా అని అంటలేను. కానీ ఉన్న వాటిని మనం మెరుగ్గా చేసుకుందాం. ఏవైతే ఫెసిలిటీస్ అన్నిటికీ అందాలనో అవన్నీ అందేటట్టుగా చేసుకుందాం. మొన్న ఒక హాస్టల్లో ప్రశాంత్ అనే అబ్బాయి చనిపోయిండు. దానికి గల కారణాలు ఏంటి అనేది కూడా నేను నేషనల్ ఎస్సీ కమిషన్ వరకు ఇచ్చాను. అంటే అన్నీ ప్రతీది ప్రవళిక ఆత్మహత్య ఎందుకు జరిగింది, దాని ద్వారానే ప్రభుత్వం మారడానికి పెద్ద ఎత్తున మనం ఇది చేసుకున్నాం. కాబట్టి నేను విన్నవించుకునేది ఏంటంటే, నాకు ఒక 2 రోజులు మీరు లాస్ట్ 2 డేస్ నేను ఈ మొత్తం ప్రచారంలో పాల్గొను అని అంటలేను. కనీసం 20, 24, 25, 26, 27 అంటే కనీసం ఒక 2-3 రోజులు మీరు వారానికి ఒక రోజు అట్లా మీరు కేటాయించి మీకు మీ వీలును బట్టి కొంచెం గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఓట్లు ఉన్నారో అవి మీరు చూసి వాళ్ళు ఓటు మనకు మొదటి ప్రాధాన్యత ఓటు, ఇంకా సింబల్ రాలే కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటు మాకు వేయించేటట్టుగా మీరు హెల్ప్ చేయాలి. ఇది మా ఇల్లు. ఇది లోపట ఇంకో రూము మా పాప చూపెడుతుంది. ఇది ఇంకో రూమ్. ఇది లోపల ఇంకో రూము. ఇది మా ఇల్లు. కాబట్టి నేను ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉంటుంది మా ఇల్లు. కాబట్టి నేను ఏది కూడా మేము ఉంచాలని అనుకోలే. ఈ ఇంట్లో దాదాపు పోలీసులు ఈ 10 సంవత్సరాలు ఎన్నోసార్లు హౌస్ అరెస్ట్, కాంగ్రెస్ వచ్చినా కూడా మొట్టమొదటి హౌస్ అరెస్ట్ మా నుండే మొదలైంది. ఎన్నో హౌస్ అరెస్టులు ఎన్నో విధాలుగా ఇవి జరిగినాయి. కాబట్టి ఇదన్నీ ఒక తీరుగా జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా నాకు రాజకీయాలకు అతీతంగా మరి ఎవరు ముందొచ్చినా కానీ నాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం అందరికీ ఉన్నది. నేను రాజకీయాల కోసం లేకుంటే పదవుల కోసం ఇంకోదో చేయాలని కాదు. నేను అది చేయాలనుకుంటే నేను గవర్నమెంట్తోనే నేను కాంప్రమైజ్ అయిపోతే నాకు కూడా మూర్ఛపు రోగ పొల్ల మీద రాగి పలక లెక్క ఒక పలక నాకు కూడా ఇష్టం. ఒక పదవి నాకు కూడా అలంకారప్రాయంగా ఉంది. అలంకారప్రాయంగా పదవుల కోసం కాదు, 100% ప్రశ్నించే గొంతుగా నేను ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.
నేను సోషల్ మీడియా కానీ ఇవి కానీ అవి కానీ కూడా పెద్ద ఏం లేదు. కేవలం యూట్యూబ్ ఛానళ్ళు ఇవి కొంచెం ఇదైతే నాకు ఏది ఏమున్నా గానీ ఎవరైతే ఇప్పుడు ఓట్లు ఉన్నారో 4,21,61 మంది ఓట్లు ఉన్నారో, ఓట్లు లేనోళ్ళు, ఓటు ఉన్నోళ్ళు అందరూ గూడా మీరు ఓటు ఉన్నోళ్ళను వాళ్ళను గుర్తించి వాళ్ళు ఓటేసేటట్టుగా మీరు ఖచ్చితంగా ఇందులో ప్రధాన పాత్ర మనం పోషించాలని జెప్పేసి కోరుకుంటా ఉన్నా. ఎలక్షన్స్ అంత సీరియస్‌గా తీసుకోలే ఇప్పటివరకు గానీ, ఈ ఎలక్షన్ మాత్రం మనం ఖచ్చితంగా తీసుకోవాలి. అని నేను కోరుకుంటున్నా. ఇంకా నాకు విషయాలు కొన్ని చెప్పాలని ఉంది. నేను ఇంకా నెక్స్ట్ మీ ముందుకొస్తా. మొత్తానికైతే ఇప్పుడే అనుకోకుండా వచ్చింది. నేను రేపటికెళ్ళి ఇంకా నా షెడ్యూల్ గూడా ఎట్లా పోవాలో నేను కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా. కానీ దాదాపుగా నేను 60% ఓటర్స్‌ని గెలిచినా గాబట్టి కొంచెము నాకు కొంచెం ఈజీగానే అనిపిస్తుంది. కాబట్టి ఎక్కువ రోల్ మాత్రం మీరే ప్లే జేయాలని నేను కోరుకుంటున్నా అని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.